అన్న కూటమి గవర్నమెంట్ వచ్చి 13 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈ 13 నెలల కూటమి ప్రభుత్వ పాలనకి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయనుకోవచ్చు అంటారు? గత 5 సంవత్సరాలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనకబడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. పనుల్లాగా చాలా కూలీలు రోజువారీ కూలీలు ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు, చెప్పుకోలేకపోయారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలల్లో ముందు అనేక పెట్టుబడులు రావటం, తర్వాత కూలీలకు కూడా ఇప్పుడిప్పుడే కొద్ది పనులు, ఇంకా ఇప్పుడిప్పుడే బాగా పనులు స్టార్ట్ అయినాయి. కూలీలకు కూడా బాగా రోజువారీ కూలీలు చేసుకోవడానికి కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ అలాగే పనులు స్టార్ట్ అయినాయి. బాగానే ఇప్పుడు దారిన పడుతుంది, పరిపాలన అనేది దారిన పడుతుంది. అది ఏం పరిపాలన లేదు, మొత్తం దోచుకోవడానికే చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అన్న అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి, విధ్వంసం అంటే చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అది వాస్తవమేనా? మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. విధ్వంసం ఎవరు చేశారు, అభివృద్ధి ఎవరు చేశారో ఈయన చెప్పక్కర్లేదు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసు. విజనరీ లీడర్ ఆయన, విజనరీ లీడరు, పరిపాలనా దర్శకుడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా ఒక సిస్టంలో తీసుకెళ్ళి, ప్రభుత్వం సిస్టంలో తీసుకెళ్ళి ప్రభుత్వం అధికారుల చేత ఏ విధంగా పనులు చేయించాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద చంద్రబాబు గారు ఉంటారు. మీరు ఒకే కాన్సెప్ట్, విధ్వంసం, రెచ్చగొడతాం, విధ్వంసం చేయటం, అవతల భౌతికంగా దాడి చేయటం మీరు కాన్సెప్ట్. అది మీ వైసీపీ కాన్సెప్ట్. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. అభివృద్ధి ఫలాలు మన భవిష్యత్తు పిల్లలకు అందజేయాలని ఆయన రాత్రి బొగుళ్ళు కష్టపడి ఏ విధంగా కంపెనీలు తేవాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి దాని మీద ఆలోచిస్తారు తప్పనిచ్చి ఈ విధంగా విధ్వంసం చేద్దామని ఆయనకు ఆలోచన లేదు అసలు. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంటే ఆయన ఆలోచనల్లా దోచుకోవటంలోనూ, దాచుకోవటంలోనూ, పంచుకోవటంలోనే ఉంది. కానీ కూటమి ప్రభుత్వ పాలన కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని లేదు. రాష్ట్రాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదరగొడుతున్నారనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాంతో ఏకీభవిస్తారు మరి మీరు? అసలు మీకు ఎందుకు భయం రెడ్ బుక్ అంటే? మీరు అవినీతి చేయలేదు అని అంటున్నారు కదా, మీరు మేకుండా ఉండండి. రాజ్యాంగం తన పని చేసుకునేది. ఎవరు అవినీతి చేసిన వాళ్ళు ఎవరో ఇప్పుడు ఒకటి బయటకు వస్తున్నారు. మీరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏమన్నా ఒక సాక్ష్యం మీరు చూపించగలిగారా? చూపిలా. ఏదో అడావుడిగా అరెస్ట్ చేశారు, చేయాలని మీ మనసులో ఉంది. టీడీపీ నాయకులు, అప్పుడు ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఒక్కడైనా కోర్టులో ఇదిగో వీళ్ళు ఇది చేశారు అని మీరు కోర్టులో ఏమన్నా నిరూపించగలిగారా? అలాగే అఫిడవిట్ వేయగలిగారా? ఇప్పుడు ఉన్నారు, సిట్టుకి ఇచ్చారు, అన్ని వరుసనే ఒకటి చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా అన్నీ మీ ఎవిడెన్స్ సహా తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అది తప్పంటే మీరు అలాగా అవినీతి ఎవరు చేశారు ప్రజలు తెలుసు. దాచుకో అనే నినాదం మీది. చంద్రబాబు నాయుడు డెవలప్ చేయాలి, భవిష్యత్తు చేయాలనేది. ఇప్పుడు సిట్ అంటున్నారు మీరు, అది సిట్ కాదు, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అనేది వైసీపీ నాయకుల వాదన. చంద్రబాబు నాయుడు గారు జైల్లో కూర్చొని ఏదో కథ రాసుకుంటే ఆ కథ ప్రకారం ఒక కేసు పెట్టారు తప్పితే అసలు లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎలా జరిగిద్ది అనేది వైఎస్సీపీ వాళ్ళ వాదన. మరి ఇందులో ఏది కరెక్ట్ అంటారు? మరి నిక్కర్ స్కాము గవర్నమెంటే చేసిందని నిరూపిస్తున్నారు. అంటే గవర్నమెంట్ చేయకూడదన్న రూల్ ఏమైనా ఉందా? స్కామ్ చేయకూడదని మీరు చేసిందని ప్రభుత్వం మంచి మద్యాన్ని రానియకుండా ఏదో పిచ్చి మద్యాన్ని తీసుకొచ్చి మీరు అదే రేట్లకి అమ్మి మీరు స్కామ్ చేశారు. స్కామ్ చేయదు మీకు ఎందుకు భయం? మెలకొని ఉండండి, సిట్ వేసుకు నిరూపించింది. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, మేము చేయలేదని నిరూపించుకోండి. సిట్ చంద్రబాబు నాయుడు వేసి తనేంది వేసి వాళ్ళనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. మీ పని మీరు చట్టబద్ధంగా మీ పని మీరు చేయమన్నారు, అంతవరకే. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని వాళ్ళని అరెస్ట్ చేయడం నష్టం లేదు. సిట్టు తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మీరు తప్పు చేయకపోతే మీరు నిరూపించుకోండి, నేను తప్పు చేయలేదు, ఇదిగో నా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయని. మీకు ఆ దమ్ము ధైర్యం లేక మీరు ఈ విధంగా అవతల బుద్ధ జరుగుతున్నారు. ఇదంతా కల్పిత కథే అంటున్నారు కదా. అసలుకి కథ నిరూపించండి మీరు. ఇప్పుడు కథ అంటే నేను చెబుతా కథని. కథ ఇదిగోండి నా దగ్గర, నేను సత్యంగా ఈరోజు ఇలా చేశాను, ఇదిగో నా దగ్గర ఎవిడెన్స్, నేను రూపాయి తీసుకోవాలి, నువ్వు ఎవిడెన్స్ చూపించు. ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నాయి డబ్బులు? ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నాయి? వాళ్ళు అన్ని విచారణ చేసుకొని ఒకరిని ఎవరైనా చూసి ఇప్పుడు ఒకటో బయటకు వస్తుంది. బయటకు వచ్చే లోపల నా మెడకి ఆడ చుట్టుకునిద్దు అని ఈయన కొత్త డ్రామా మొదలుపెట్టాడు ఇప్పుడు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే మళ్ళీ 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, చంద్రబాబు పోతాడు, నేను అధికారంలోకి వస్తాను, ఈసారి సినిమా మామూలుగా ఉండదు, 2.0 అంటే ఏంటో చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డి సినిమా ఈసారి ఎవరు తట్టుకోలేరు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి అతను ఇంకా కలగానే ఉండమే, 2.0 లేదు, ఏం లేదు. ఇంకా ఎందుకంటారేమో అతను
మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడే భాష ఏంది? ఈ సినిమా చూపిస్తాను, అందరినీ చంపించేస్తాను, మేము రెచ్చగొడితే అది అసలు మాట్లాడే భాష అయినా రెచ్చగొడతాం. అది ప్రజల్ని ఏదైనా రెచ్చగొట్టకూడదు, కార్యకర్తలను రెచ్చగొట్టకూడదు. మీరు తప్పు చేయలేదు, నిరూపించుకోండి. ఇదిగో నేను తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ఇదిగో నాకు ఈ తప్పు చూపిస్తున్నారు చెప్పండి. మీరు నిరూపించుకోండి చేతనైతే. మీ చేత కాదు, మీరు ఏం లేదండి, వాళ్ళ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వెనక్కి వేరే దారులు చూసుకుంటారు, వేరే పార్టీలు. అందుకోసం ఈ పార్టీ నాయకులను కాపాడుకోవడానికి ఇతను కొత్త డ్రామా వేస్తున్నాడు, అంతే తప్పని వచ్చి దాదాపు ఇక్కడ సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనం వస్తున్నారు. సీఎం 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 అంటూ ఆయన కలవరిస్తున్నారు అనేది మరి వైసీపీ వర్గాల వాదన. మరి అసలు నేను విజువల్ చూస్తే తెలిసిపోతుంది, అంతే గ్రాఫిక్స్. ఎక్కడో జరిగిన పర్యటన తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తాం. మీకు జనమే వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? జనం తెంపని మీరు వచ్చిరా తీసుకోవాలి. జనాలు మామూలుగా వెళ్ళి వచ్చిన వాళ్ళు పోలీసులను కొడతాం, పోలీసులతో కొడతాం. ఏందండి ఇది? చెప్పండి. ఎక్కడ ప్రజాస్వామ్యంగా నువ్వు రా, తప్పు లేదు. ప్రభుత్వ విధానాలు ఆడ తప్పు ఉంటే చూపించు, ప్రభుత్వం సరి చేసుకునిద్దో లేదో అది. నువ్వు రెచ్చగొట్టే మాటలు తప్పనిచ్చి నువ్వు చేసేది. నువ్వు రాజ్యాంగబద్ధంగా నువ్వు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో. నువ్వు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ గడప గడపకి వెళ్తుంటే చంద్రబాబు చేసిన మోసాలన్నీ బయటపడుతున్నాయి, ప్రజలే వివరిస్తున్నారు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి మీరు నవరత్నాలని మోసాలు చేశారు ఎందుకు అంటారేమో. మీరు చెప్పిన పథకాలు 4,000 ఎప్పటికి పెంచారండి? 4,000 రూపాయలు 4,000 ఎప్పుడు చేశారు? నెలకి సంవత్సరానికి 250 4 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సరం ఒక నెల కూడా కాలేదు, నెలలోపే 4,000 చేశారు. ఎలక్షన్ ముందు 2 నెలలు బాకీ కూడా కలిపి 7,000 ఒక నెలలో ఇచ్చారు. ఎవరిది మోసం? మీదా మాదా? ఈ టీడీపీ గవర్నమెంట్దా? చెప్పండి. అనేక సంక్షేమ పథకాలు సూపర్ 6లు ఎందుకు అమలు అవ్వాలా? ఇచ్చారు, 4,000 ఇచ్చారు. తర్వాత తల్లికి వందనం ఇచ్చారు, రేపు ఆర్టీసీ అమలు చేశారు, గ్యాస్ అమలు చేశారు. ఒకటి చేసుకుంటూ వస్తారు. నువ్వు చేసిన ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. నువ్వు ఎన్నో కోట్లు అప్పు చేసేళ్ళు, అవన్నీ సరి చేసుకుంటా, ఆర్థిక వనరులు ఇంప్రూవ్ చేసుకుంటా ఒక్కో పథకం అమలు చేస్తున్నారు. నువ్వు ఎప్పుడెప్పుడుకో నువ్వు చేసింది, నువ్వు రాగాలి 6 నెలలు ఏమైనా పూర్తి చేసావా? మొత్తం చేశాను అంటున్నాడు కదా ఆయన. నువ్వు చేసింది ఎప్పటికి ఇంకా ఎగ్గొట్టావు. ఫీజు రింబర్స్మెంట్ చూసుకుంటా నేను చెబుతున్నారా? దమ్ముంటే లెక్కలు చూపిద్దాం. నేను ఇచ్చేసాను, చంద్రబాబు వచ్చి 4,000 కోట్లు బకాయి పెట్టాడు. ఎక్కడంటే లాస్ట్ ఇయర్ నువ్వు వేయలేదు, అంతకుముందు నువ్వు ఫస్ట్ ఇయర్ ఒక కిస్తీ కొట్టు, తర్వాత వసతి దేవుని బటన్ నొక్కేవాడు, ఒకసారి పడేది, రెండోసారి పడలేదు. అన్నీ ఉన్నాయి సాక్ష్యాలు. లోకేష్ బాబు గారు ఒకటే, లోకేష్ బాబు గారు నిజాలు ఇంకా చెప్పండి. మీరు ఫీజు రింబర్స్మెంట్ మీద, విద్యా వ్యవస్థ మీద రివ్యూ చేసి ఫీజు రింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ జగన్ రెడ్డి చేసిన మోసం అంతా ఇంత కాదు. మీరు బయటపడ్డాలి, ఈ ప్రజలకు తెలియాలి. మీరు మలకొండ ఉంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డిని ఇంకా మీరు చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్లో ఎంత అవినీతి చేశాడు, బటన్ నొక్కేవాడు, డబ్బులు పడే కాదు. వసతి దీవెనలో ఒకసారే బటన్, రెండోసారి బటన్ నొక్కేప్పుడు డబ్బులు పడే కాదు. కావాలని చూసుకోండి, స్టూడెంట్ ఐడి కొట్టండి, మొత్తం వస్తాయి బయటికి తీయండి. చెప్పండి లోకేష్ బాబు గారు, మీరు చెబితేనే అవతల తగ్గుతాడు, లేదా మన మీద పొదలు చల్లుతాడు. మరి ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేసే ఆలోచనలు అయితే ఉన్నాడని తెలుస్తుంది. ఈ పాదయాత్రను ఎలా చూడాలంటారు? సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు? మరి ఏమంటే ఈ రాజ్యాంగబద్ధంగా ఎవరైనా చేసుకోవచ్చు. అతని పార్టీని ఉనికి కాపాడుకోవడం చెబుతున్నాడు. అతనికి చేసే ఆలోచన లేదు. కానీ పార్టీ నాయకులు ఏరే పార్టీ చూపుతున్నారని నేను పాదయాత్ర చేస్తాను, మందే నెక్స్ట్ గవర్నమెంట్ అని మభ్య పెడుతున్నాడు. పాదయాత్ర చేసుకోండి. జనాలు మాత్రం ఈ తాప అతనికి ఒక అవకాశం ఇచ్చాడు, తెలుసో తెలియక అవకాశం ఇచ్చారు. అతను నిరూపించుకోలేపాడు. ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాని పెద్ద డిసైడ్ అయ్యారు. ఈ యొక్క మ్యాండేటరే తెలుస్తుంది మీకు, 151 సీట్లు గెలవడం మీ మ్యాండేటే తెలుస్తుంది. అతని యొక్క పరిపాలన నచ్చకే వేసింది.